ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీ యాజమాన్యం సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నిరుద్యోగ యువతకి ఉద్దేశించి ప్రసంగించారు. వారితో పాటు పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పి పెద్దిరాజు, ప్రకాశం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి జె రవికుమార్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఎంత కష్టపడుతున్నారో మనందరం చూస్తున్నామన్నారు. అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నామన్నారు. డిస్ట్రిక్ట్ ఏపీఎస్ఎస్టీసీ ఇన్ఛార్జ్ రవితేజ గారికి, అట్లాగే ఇక్కడ ప్రిన్సిపల్ పెద్దిరాజ్ గారికి, ఇక్కడ ఉన్న వచ్చిన యూత్ అందరికీ అండ్ వివిధ కంపెనీస్ హెచ్ఆర్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. ఈరోజు ఏర్పాటు చేసిన జాబ్ మేళా దర్శి నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది దర్శిలో జరుగుతున్న 4వ జాబ్ మేళా. ఫస్ట్ జాబ్ మేళా నేను పర్సనల్ నా నిధులతో ఏర్పాటు చేశాను. సుమారు ఆ రోజు 1800 మంది జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి అక్కడే ఆన్ ద స్పాట్ మేము 500 మందికి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3 జాబ్ మేళాస్ కూడా మన గవర్నమెంట్ ఎలా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఆ హామీని నిలబెట్టుకోవడానికి నిరంతరం వాళ్ళు మన అట్లాగే స్టేట్ ని డెవలప్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. గత 5 ఏళ్ళు చూస్తే ఒక విధ్వంసం, పరిశ్రమలు కొత్తవి రాలేదు, వచ్చినవి పారిపోయాయి. మీ ఏజ్ లో మీకు స్ట్రెంగ్త్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? ఎడ్యుకేషన్. మీ ఏజ్ లో మీ స్ట్రెంగ్త్ ఎడ్యుకేషన్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. ఒక్క చదవండి ఎంజాయ్ చేయొద్దు అని నేను అనను. డెఫినెట్ గా ఎప్పుడు లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఏ ఏజ్ లో చేయాల్సింది ఆ ఏజ్ లో. ఇప్పుడు కష్టపడి చదువుకుంటే తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓన్లీ ఎంజాయ్మెంట్ అని చూసారా, తర్వాత జీవితాంతం మీ ఫ్యామిలీని పోషించడానికి కష్టపడుతూ ఉండాలి. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మీరు ఇప్పుడు కనుక బాగా చదువుకొని ఇట్లాంటి జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నన్ను చాలా మంది అడిగారు, మా ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉన్నారమ్మా ఇట్లా అంటే, నేను అప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చాను, నేను తప్పనిసరిగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తాను అని. కానీ మీకు నేను చెప్పేది ఒక్క సజెషన్ ఏంటంటే, నన్ను కూడా కొంతమంది వచ్చి పర్సనల్ గా ఇది చదువుకున్నాను అది చదువుకున్నాను నాకు ఎక్కడ జాబ్ సెట్ అవ్వట్లేదు, ఏదైనా జాబ్ మీరే దారి చూపించిన అంటారు. దారి చూపిస్తాము, కానీ ఒక్కటి గుర్తుపెట్టు,